హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇవాల్టి వ్లాగ్ అయితే ఇప్పుడే జస్ట్ డీమార్ట్కి అయితే వెళ్ళేసి వచ్చాను. వెళ్ళేసి వచ్చి ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. అసలు లాంగ్ వీడియోలు తీయాలన్న ఇంట్రెస్టే లేదండి. అసలు చెప్పాలంటే వ్యూసే రావటం లేదు. అందుకనే లాంగ్ వీడియోస్ ఇంకా ఆపేద్దాము అని అనుకొని ఈ మధ్య అయితే వీడియోస్ అయితే అసలు పోస్ట్ చేయనే లేదు. ఇంకా మా వారైతే లాంగ్ వీడియోస్ చేస్తే కదా నీకు అవర్స్ రావడానికి నువ్వు చెయ్యి, ఎందుకు ఇంకా ఆపుతావు అని అంటే, ఇంకా సరే అది కూడా నిజమే కదా, అవర్స్ రావాలంటే లాంగ్ వీడియోస్ పెడితేనే తప్పనించి ఇంకా వేరే ఛాన్స్ అయితే లేదు అనేసి ఇంక వాళ్ళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పాప కోసం అయితే నేను డిమార్ట్ నుంచి అయితే లెగ్గిన్స్ కూడా అయితే తీసుకొని వచ్చాను. అసలు కొన్ని అంటే ఒక 3-4 వస్తువులు మెయిన్గా లేవని చెప్పి ఇంకా వెళ్ళాను డిమార్ట్కి అయితే. ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా మనం చెప్పనవసరం లేదు, ఇంకా కనిపించిందంతా తీసుకొని అయితే వచ్చేస్తాను. ఇంకా పాప ఆల్రెడీ లెగ్గిన్స్ అయితే డీమార్ట్కి వెళ్తే నాకు తీసుకొని రావాల్సిందే అని చెప్పునింది. ఇంకా అందుకనే లెగ్గిన్స్ అయితే తీసుకున్నాను. ఒక 6 దాకా తీసుకొని రమ్మని చెప్పింది. 6 కలర్స్ అయితే లేవు, అన్నీ పోయాయి, నాకు కొత్తవి తీసుకొని రా అని చెప్పింది తనైతే. అందుకని వెళ్ళి చూసాము. కానీ అక్కడైతే పాప అడిగింది యాంకిల్ లెంత్వి XXL సైజ్ అడిగింది. కానీ అక్కడ యాంకిల్ లెంత్వి ఈ 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి. మిగతావి ఉన్నాయి కానీ కొంచెం యాంకిల్ లెంత్ అయితే కాదు, మామూలు నార్మల్ లెగ్గిన్స్ అయితే ఉన్నాయి. అది పాపకైతే ఇష్టం లేదంట. నాకు ఏ కలర్స్ ఉంటే అవే తీసుకొనిరా, మిగిలినటివి నెక్స్ట్ మంత్లో కావాలంటే తెద్దువు, నాకు ఆ పొడుగు అయితే వద్దు అని చెప్పేసింది. ఇంకా అందుకని పింక్ కలరు అలానే వైట్ కలర్ అయితే ఉనింది, అది తీసుకున్నాను. ఇంకా మెయిన్ ఇంకా హార్లిక్స్ లిక్విడ్, బట్టలకి వేసే రిన్ లిక్విడ్ అవైతే ఇంకా లేవు. అలానే పల్లీలు అవన్నీ అయితే ఇంకా మెయిన్గా లేవని చెప్పి ఇంకా అవైతే తీసుకొని వచ్చాను. అలానే కొబ్బరికాయలు కొంచెం బయటతో పోలిస్తే అక్కడ తక్కువ అనిపిస్తే 2 కొబ్బరికాయలు కూడా తీసుకొని అయితే వచ్చాను. ఇంకా సాటర్డే మండే ఇంకా గుడికి వెళ్తాం కదా, ఇంకా అప్పుడు యూజ్ అవుతాయని. ఇంకా అలానే ఇదైతే టీ పొడి, జెమినీ టీ పొడి కేజీది డీమార్ట్లో అయితే దొరుకుతుంది. ఇంకా అందుకనే పోయాను. నాకు టీ పిచ్చని మీకు తెలుసు కదా, ఇంకా నాకు కేజీ అయితే తెచ్చుకుంటే 2 నెలలు వస్తుంది. కొంచెం డబ్బులు కూడా సేవ్ అవుతాయి, అందుకని అవి తీసుకుంటే. అంత దూరం వెళ్తే ఇంకా అక్కడైతే ఓన్లీ చిన్న ప్యాకెట్సే ఉన్నాయి, కేజీ ప్యాకెట్స్ అయితే లేవు. అడిగాను కేజీ ప్యాకెట్లు లేవంటే, వచ్చాయి మేడం స్టాకు, ఇంకా బిల్లు ఇంకా అవ్వకుండా స్టోర్ రూమ్లోనే ఉన్నాయి, ఇంకా అవి తెచ్చి పెట్టాలి, ఇప్పటికైతే చిన్నవిగా ఉన్నాయి అని అన్నారు. ఇంకా సరేలే, ఇంకా నాకు అవసరం కాబట్టి నేనైతే ఇంకా మా వారు మళ్ళీ ఎవరు ఇంత దూరం వచ్చేది, చిన్నవే 2 తీసుకునేలే అని చెప్పారు. ఇంకా మా వారైతే నేను ఇక్కడ మీకు చెప్తున్నాను ఏమేమి తీసుకున్నానని. ఆడ మా వారైతే ఒక సైడు మా వారైతే నన్ను కామెంట్ చేస్తున్నారు, 4 వస్తువులు అని చెప్పింది, ఎన్ని వస్తువులు తెచ్చుకునిందో చూడండి అని ఇంక మా వారు చెప్తున్నారు. అలానే మా అమ్మకు ఫోన్ చేసి, అక్క చూడు 2 4 వస్తువులు అనింది. అలానే ఆడికి వెళ్ళే కొందికి ఇంకా అన్నీ ఎత్తేసుకుంటుంది. ఈ నెలలో 3వసారిగా నేను వెళ్ళడము డీమార్ట్కి అని ఇంకా మా అమ్మకైతే చెప్తున్నారు. ఇంకా అయిపోయింది, ఇంకా తప్పదు, పిల్లలకి రోజు లంచ్ బాక్స్ చేయాలి. ఇంకా ఏది లేకపోయినా ఇంట్లో కొంచెం ఇబ్బందే చెప్పాలంటే. ఇంకా మా వారికి మార్నింగ్ డ్యూటీలు కాబట్టి పొద్దున్న టైంలో ఉండరు. ఇంకా నిద్రలేసి ఇంకా అది అయిపోయింది ఇది అయిపోయింది అనేసి నేను లంచ్ చేస్తూ పిల్లలకి ఇంకా వీటిని పోయి తెచ్చుకోవడం అంటే కష్టం కాబట్టి ఇంకా వెళ్ళి అన్నీ ఏం కావాలో ముందు రోజే చూసి నేను తెప్పించుకునేస్తాను. ఇక్కడ పాప అయితే నేను వీడియో చేస్తున్నాగానే మీకు సరుకులు అవి చూపిస్తానంగానే టీ పెట్టింది, తెచ్చిచ్చేదా అనింది. ఇంకా వీడియో పూర్తయిపోయినాక తాగుతానులే, నువ్వు తాగేసే నాన్న అని చెప్పాను. ఇంకా తనైతే ఈరోజు క్లాసుకు పోలేదు కాబట్టి ఇంట్లోనే ఉంది. ఇంకా తనైతే టీ తాగేసింది. ఇంకా మిగిలింది నేను తాగలేదని చెప్పి వేడి చేసుకొని నేను కూడా టీ తాగేసి వచ్చేసాను. ఇంక ఇప్పుడైతే
కారం అయితే చేస్తున్నాను. పాప ఈరోజు ఇంట్లో ఉన్నింది కదా! ఇంకా మమ్మీ ఈరోజు ఎగ్ దోస చేయవా? ఎగ్స్ కూడా ఉంటాయి కదా! అని చెప్పింది. ఇంకా దానికి ముఖ్యం ఇంకా కారం చేయాల్సిందే కాబట్టి ఇంకా కారం అయితే చేస్తున్నాను. ఇవాళ నా కారం అయితే ఫ్లాప్ అయిపోయింది. ఫ్లాప్ అంటే టేస్ట్ మారిపోయింది. నేను గమ్మునే ఉండకుండా ఏదో వీడియోస్ చూస్తూ ఉంటే అంతా నేను చేసినట్లే చేశారు కానీ లాస్ట్‌లో జీలకర్ర వేశారు మిక్సీకేసేటప్పుడు. ఇంకా అదే నాకు కూడా గుర్తొచ్చి అవును మనం కూడా వేద్దాము అనేసని వేశానా, ఇంక మా వారైతే ఏదో టేస్ట్ మారిపోయింది, మారిపోయింది అనేసని ఇంక మా వారైతే బాలేదు నువ్వు చేసినట్లే చేయొచ్చు కదా! అని చెప్పారు. కొంచెం టేస్ట్ మారిపోయిందంట కారమైతే. మామూలుగా నేను చేసేదైతే జీలకర్ర లేకుండా ఎండుమిరపకాయలు, ఆనియన్స్, టమోటా, తెల్లుల్లిపాయలు, ఉప్పు వేసి మిక్సీకి వేసేసి మళ్ళీ తిరగబాత పెడతాను. ఇప్పుడు మిక్సీకేసేటప్పుడే జీలకర్ర వేశాను. జీలకర్ర వేయడం మంచిదే కదా! జీర్ణం అయిపోతుంది. ఏమీ ఇబ్బంది ఏం లేదు కదా! జీలకర్ర మంచిదే కదా అన్నట్టు వేశానా, కారం టేస్ట్ అయితే మారిపోయింది. ఇంకా అదే మా వారైతే అన్నారు, "ఇలా ఎప్పుడు చేయొద్దు మాకు నచ్చలేదు" అని చెప్పారు. పిల్లలైతే అనలేదు కానీ మా వారైతే అన్నారు ఆ మాటైతే. సర్లే ఇంకా చేయండిలే అలాగా ఏదో చూసి చేశానులే అని చెప్పి ఇంకా మా వారితో చెప్పాను. ఇంక ఇప్పుడైతే నేను కారం అయితే తిరగబాత అయితే పెడుతున్నాను. ఇవాళైతే మంచి నూనె లేదని చెప్పి మామూలుగానే చేసేస్తున్నాను. సన్‌ఫ్లవర్ ఆయిల్ వేసే తిరగబాత అయితే పెట్టేస్తున్నాను. మామూలుగా అయితే కారంకైతే మంచి నూనెతో తిరగబాత అయితే పెడతా. అంటే నువ్వుల నూనె అంటారు కదా! ఇంకా దాంతో అయితే తిరగబాత అయితే పెడతాను. బావుంటుంది టేస్ట్ అయితే. ఇంకిప్పుడు లేదు గాబట్టి మామూలుగానైతే మామూలు వంటకి వాడే సన్‌ఫ్లవర్ ఆయిల్‌తోనే తిరగబాతయితే పెట్టేస్తున్నాను. ఆయిల్‌లో ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు, కరివేపాకు వేసి తిరగబాత పెట్టి ఇంకా మిక్సీకి వేసుకున్న ఈ కారాన్నయితే వేసేస్తున్నాను. ఇంకిలా తిరగబాతయితే పెట్టేసి లాస్ట్‌లో ఇంకా కొంచెం ఉడికాక అందులో ఇంకా కొత్తిమీరైతే కడిగి వేసేసాను. ఈ కొత్తిమీర వేయడం వల్ల ఇంకా తెలిసిందే గదా! ఎగస్ట్రా టేస్ట్ అయితే యాడ్ అయిపోతుంది. బావుంటుందండి కొత్తిమీర ఫ్లేవర్ గూడా కారంలో అయితే. దోసలో గూడా అక్కడక్కడ తగులుతూ ఉంటుంది. ఎగ్ దోసలో కారం వేస్తాను గదా! కారం వేసి చేస్తాను గాబట్టి ఇంకా దాంట్లో గూడా తగులుతూ బావుంటుంది టేస్ట్ అయితే. కొంచెం ఎక్కువగానే వేసేసాను నేనైతే. కారం అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిండైతే కలిపేసి దోసలైతే పోసేస్తున్నాను. మా డింపుల్ గూడా వచ్చేసాడు స్కూల్ నుంచైతే. ఇంకా తను ఫ్రెష్ అయిపోయి వచ్చాక ఇంకా దోసలైతే పోయడం స్టార్ట్ చేసేసాను. దోసలైతే చాలా బాగొచ్చాయండి. ఎగ్ దోసలైతే పిల్లలకి ఇంకా ఫేవరెట్ అనమాట ఎగ్ దోస అంటే. నేనైతే ఎక్కువగా ఈ కారం చేసిద ఎగ్ దోస అయితే పోస్తాను. మామూలుగా కొందరు ఎగ్గు డైరెక్ట్ అట్టే కొట్టేసి మామూలు మిరప్పొడి, సాల్ట్ వేసి పైన స్ప్రెడ్ చేసేస్తారు. కానీ నాకు అలా చేస్తే ఎగ్ దోస తిన్నట్టు అనిపియదు. ఈ కారం జేసి ఎగ్ దోస చేస్తేనే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. చెప్పాలంటే చాలా బావుంటుంది. ఈ కారంతోనే ఎగ్ దోస తింటే ఆ రుచి మీకు ఆటోమేటిక్‌గా తెలుస్తుంది. ఇలా చేసుకొనైతే ఎగ్ దోస పోసుకుంటే మటుకు. ఇంకిలా కారము మనకు ఎంత స్పైసీ తింటామో పిల్లలు మరీ ఎక్కువ తినరు కాబట్టి నేను లిమిట్‌గానే కారం వేసి ఇంకా ఒక ఎగ్గేసి ఇలా ఒక్కొక్కరికైతే 2 ఎగ్ దోసలైతే పోసి ఇచ్చేసాను. పిల్లలైతే ఇంకా ఎగ్స్ ఉన్నాయి కదా మమ్మీ ఒకటి పోయిస్తే ఒకటి ప్లెయిన్ దోస తినమన్నాను. వద్దు 2 ఎగ్ దోసలే ఇచ్చేయి మమ్మీ అని చెప్పారు. సరే ఇంకా ఎగ్స్ కూడా ఉన్నాయి కదా! కారం కూడా వేడిగా చేశాను. కారం చాలదే అని బాధ అయితే లేదు. అందుకే ఇంకా అందరం అయితే ఇలా ఎగ్ దోసలైతే తినేసాము. వేడి వేడిగా చేసుకొనైతే చాలా పర్ఫెక్ట్‌గా చాలా బాగా అయితే వచ్చింది. కొంచెం నేనైతే చెప్తారు గదా! వీడియో జూసి కొంచెం అలా చేశానా,
టేస్ట్ మా వారికి నచ్చకుండా పోయింది. ఇంకా చేయకూడదు. మనం ఎప్పుడు ఎలా చేస్తామో అలానే చెయ్యాలి అని మైండ్ వాష్ అయితే చేసుకున్నాను. వీడియోస్ చూసి ఎప్పుడు చేసేలాగా చేయకుండా కొత్తగా ట్రై చేద్దామని చేస్తే ఇలా ఫెయిల్యూర్ అయిపోతాము. అంటే ఫస్ట్ నుంచి ఈ టేస్ట్‌కి అలవాటయిపోయినోళ్ళు ఆ టేస్టు బాగా తెలిసిపోయింది. పిల్లలు గూడా లాస్ట్‌లో అన్నారు, "కొంచెం కారం అయితే వేరే టేస్ట్ అయితే వస్తాందిలే మమ్మీ" అని జెప్పారు. వాళ్ళ నాన్న జెప్పేసరికి. ఇంకా "నువ్వు చెప్పే పిల్లల దగ్గర అలా చెప్పిస్తున్నావు. నువ్వు గమ్మునే ఉండొచ్చు గదా!" అని ఇంక మా వారినైతే అన్నాను. ఇంక నాకు అనిపిచ్చింది నేను చెప్పినాను. "నువ్వు ఎప్పుడు చేసేలాగా చేయకుండా ఇలా చేస్తే ఇంక చెప్పకుండా ఉంటానా" అనేసని. ఇంకా మా వారైతే అలా అన్నారు. ఇంకా పిల్లలందరికీ పోయిచ్చేసాక ఇంక నేను గూడా అయితే పోసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బావునింది. కొంచెం తెలిసిందిలేండి. అబద్ధం చెప్పకూడదు. చెప్తున్నాను నిజంగానే కొంచెం అయితే తెలుస్తాంది. జీలకర్ర కొంచెం డిఫరెంట్ టేస్ట్ దేంట్లో అయినా బావున్నేమో, కారంలోకి కొంచెం తేడాగా అనిపిచ్చింది నాకైతే. ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే ఇదే అండి. ఇవాల్టి వ్లాగు మీకు నచ్చుంటుందని అనుకుంటున్నా. నచ్చుంటే నా ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయడం మటుకు మర్చిపోవద్దండి. ఆహ్, అసలు చెప్పాలంటే వ్యూసే రావటం లేదు. మీరైతే నా లాంగ్ వీడియోస్ కూడా షార్ట్ వీడియోస్ చూసినట్లు, లైక్ చేసినట్లు లాంగ్ వీడియోస్ కూడా చూడండి. లైక్ చేయండి. మీకెలాంటి వీడియోస్ కావాలో, రెసిపీస్ కావాలో నాకైతే కామెంట్ జేయండి. ఓకే అండి. బాయ్. బాయ్ అండి.